ది 100 అనేది ఆర్కే సాగర్ నటించిన మూవీ. 'మొగలి రేకులు' సీరియల్‌లో ఆర్కే నాయుడుగా నటించి హీరో రేంజ్ పాపులారిటీ సంపాదించుకున్నాడు. చాలా కాలం తర్వాత హీరోగా నటించాడు. ఈ రివ్యూ తెలుసుకునే ముందుగా మన ఛానల్‌ని లైక్, షేర్, సబ్స్క్రైబ్‌తో పాటుగా కామెంట్ కూడా చేస్తారని ఆశిస్తున్నాను. కథ విషయానికొస్తే ఓపెన్ చేస్తే విష్ణుప్రియ, ఆమె లవర్ మధ్యలో కన్వర్జేషన్. అతను ఏదో అడుగుతాడు, ఆమె చెప్పదు. ఉరివేసుకుని విష్ణుప్రియ చనిపోతుంది. కట్ చేస్తే అప్పుడే ఐపీఎస్ ట్రైనింగ్ పూర్తి చేసి హైదరాబాద్లో పోస్టింగ్తో విధుల్లోకి జాయిన్ అవుతాడు ఏసీపీ విక్రాంత్. రావడంతోనే నగరంలో హత్యలు, దొంగతనాలు చేసే అంతర్రాష్ట్ర దొంగల్ని పట్టుకుంటాడు. వారి నుంచి రికవరీ చేసిన బంగారాన్ని బాధితులకు అందజేయగా మిగిలిన బంగారం కోసం ఎవ్వరూ రాకపోవడంతో అక్కడున్న ఒక నెక్లెస్పై విక్రాంత్ ఇంతకు ముందు తనకు పరిచయం ఉన్న ఆర్తి అనే అమ్మాయికి సంబంధించిందని పసిగడతాడు. కానీ ఆర్తి సైడ్ నుంచి కానీ వాళ్ళ ఫ్యామిలీ సైడ్ నుండి ఎటువంటి సపోర్ట్ లభించదు. కానీ ఆర్తి వాళ్ళ డాడీ రహస్యంగా కలిసి దొంగల దాడిలో పోయిందని, అంతేకాకుండా సదరు దొంగలు తమ అమ్మాయిని అత్యాచారం చేశారని, అందుకే ఎవరికి చెప్పుకోలేకపోతున్నాము అంటారు. ఇది సీరియస్గా తీసుకున్న విక్రాంత్ దొంగలను విచారిస్తే పెద్ద ట్విస్ట్ రివీల్ అవుతుంది. ఆ ట్విస్ట్తో చనిపోయిన విష్ణుప్రియకు దాంతో కనెక్షన్ ఉంటుంది. ఈ విషయాలన్నీ విక్రాంత్ ఎలా ఛేదించాడు అనేది రీసెంట్గా ప్రైమ్ వీడియోలో లయన్స్ గేట్లో ప్లాట్ఫామ్లో స్ట్రీమ్ అవుతున్న ది 100 మూవీ చూడాల్సిందే. మూవీ చూశాక నాకైతే పర్వాలేదు అనిపించింది. కథ, ఎగ్జిక్యూషన్ బాగానే ఉంది. స్క్రీన్ ప్లే కూడా టైట్గానే ఉంది. కానీ సినిమా కొంచెం ప్రిడిక్టబుల్గా ఉండడం వలన, క్యారెక్టర్ వెయిట్కి తగ్గ స్టార్ లేనందున అనుకున్నంత రీచ్ కాలేదు. ఏది ఏమైనా ఆర్కే సాగర్ కూడా పోలీస్ పాత్రలో ఫిట్గా ఉన్నాడు. పెర్ఫార్మెన్స్ కూడా డోకా లేదు. విలన్ పాత్ర తారక్ పొన్నప్ప, అదే పుష్ప 2లో విలన్, అతని చుట్టూ అల్లుకున్న సీన్లన్నీ చాలా మొనాటనీగా ఉండి పర్టికులర్గా అక్కడ సినిమా లెట్ డౌన్ అయింది అనిపిస్తుంది. మ్యూజిక్ ఓకే, డిఓపి సూపర్. దర్శకుడు రాఘవ్ ఓంకార్ శశిధర్ సెకండ్ హాఫ్లో విలన్ సీన్లు ఇంకాస్త బలమైన కారణాలు ఇంకాస్త కొత్తగా ప్రజెంట్ చేస్తే బాగుండేది. హీరోయిన్గా నిమిషా నారంగ్ పర్లేదు. ఇంకా ధన్య బాలకృష్ణ, సీరియల్ నటుడు ఆనంద్ తమ పాత్రలకు న్యాయం చేశారు. ఓవరాల్గా నా వరకైతే మరీ గొప్పగా లేదు, అంత చెత్తగా లేదు. నాట్ బ్యాడ్. మూవీ పరంగా నేను ఇచ్చే రేటింగ్ 2.5 2/5. ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే. మరొక రివ్యూతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.